ఫ్యాబ్ ల్యాబ్కి వచ్చేసాము. కంప్యూటర్ సైన్స్లో మనం 4 ల్యాబ్స్ వరకు చూపించాము. ఆండ్రాయిడ్, యాపిల్, సూపర్ కంప్యూటర్ అండ్ ఫ్యాబ్ ల్యాబ్. మరి ఈ ఫ్యాబ్ ల్యాబ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఏం తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఈ సిస్టమ్ అంతా ఎలా వర్క్ చేస్తుంది, అజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఫ్యాబ్ ల్యాబ్ అనేది లైక్ ఇది ఈ సిస్టంలో బేసిక్గా డైమెన్షన్స్ మనం ఇచ్చేసి దాని తర్వాత ప్రోడక్ట్ డిజైన్ అనేది చేస్తే ప్రోడక్ట్ ఆటోమేటిక్గా తయారవుతుందండి. ఇవి ఎక్విప్మెంట్స్. సో రీసెంట్గా మన స్టూడెంట్స్ చేసిన కొన్ని మీరు చూడొచ్చు. రామ మందిర్, అయోధ్య రామ మందిర్ చూసారు కదా. మనకి ఫ్యాబ్రికేషన్స్ అన్ని కూడా మన సిస్టమ్ లో ఫీడ్ చేసేయాలి. ఇది లేయర్ బై లేయర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. రైట్. ఓకే. సో ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ అలా ఈషా ఫౌండేషన్కి సంబంధించిన ఇది చూస్తున్నాం మనం. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి. అండ్ అక్కడ ఇంకొక స్టాచ్యూ కూడా చూపించారు, అది కూడా చాలా బాగుంది. చూసారు కదా, ప్రతి ఒక్కటి నోస్ దగ్గర నుంచి ఆ కోడ్ దగ్గర నుంచి ఆ సెపరేషన్ కానీ ఇవన్నీ కూడా మన సిస్టంలో ఫీడ్ చేస్తే అదే విధంగా మనకి అవుట్పుట్ అనేది ఫ్యాబ్రికేషన్స్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా అంత పర్ఫెక్ట్గా అంతే స్పెషలైజేషన్తో కూడిన ఎక్విప్మెంట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇదే కాకుండా లైక్ మెడికల్ విషయానికి వచ్చేసరికి డెంటల్లో అండి, ఇది మన జాలైనా. సో ఈ ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేస్తుంటారు. ఫిజియోథెరపీ వాళ్ళకి లైక్ ఈ స్కెలిటన్స్ అవసరం పడుతుంటుంది నేర్చుకోవడానికి. ఈవెన్ లైక్ అనాటమీ ల్యాబ్లో లైక్ స్కల్ కానివ్వండి, లిమ్స్